ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మేధావి, మేధావి అని చెప్పి అంటూ ఉంటారు. మార్గదర్శి ఫైనాన్షియల్‌కి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిన అంశం మీద మీడియాతో మాట్లాడిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ కామెంట్స్ చూసిన తర్వాత నిజంగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మేధావి అని ఎందుకంటారో మరోసారి క్లియర్‌గా అర్థమైంది. ఏదో అందరూ చెప్పుకునే మేధావి లాంటి వాళ్ళు కాదు, నిజమైన మేధావి అంటే ఏంటి అని అర్థమైంది సీరియస్లీ. ఆయన క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఈ కేసు కొట్టేశారు, ఉండవల్లికి ఓటమి అని కొందరు, రామోజీరావు నిజాయితీ అని కొందరు రకరకాలుగా మాట్లాడుకుంటూ పోతున్నారు. పోనీయండి, ఒక విషయం క్లియర్ చేయదలుచుకున్నా, ఈ కేసు నేను సుప్రీంకోర్టులో గెలిచినా నాకు రూపాయి ప్రయోజనం లేదు. ఈ కేసు నేను సుప్రీంకోర్టులో ఓడిపోయినా నాకు రూపాయి నష్టం లేదు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు అని అంటే, అదిగో ప్రజా ప్రయోజనాల కోసమే. నా జీవితంలో నేను ఎప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి రామోజీరావుని కలవలే, చూడలే, మాట్లాడాలి. వ్యక్తిగత శత్రుత్వం లేదు, ద్వేషం లేదు. ఫైన్, క్లియరా? నెక్స్ట్, సుప్రీంకోర్టు తాజాగా ఆ కేసు ఏ గ్రౌండ్స్ మీద కొట్టేసింది? అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, ఆయనకేం అవసరం ఈ పిటిషన్ వేయడం కోసం అనే గ్రౌండ్ మీద కొట్టేసిందట. రామోజీరావు గారు చనిపోయారు అండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన డబ్బు వెనక్కి ఇచ్చేసామంటున్నారు అన్నది ఒక పాయింట్. అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, ఎందుకు ఈ కేసుతో ఆయనకేం సంబంధం అని కొట్టేసే రోజు క్లియర్గా జడ్జి గారు, ఆ కేసును కొట్టేసిన ఇద్దరు జడ్జిలో ఒక జడ్జి గారు ఈ పాయింట్ అడిగి మరీ కొట్టేశారు. దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి సమాధానం ఇప్పుడు కాదు, 2019లో ఇదే సుప్రీంకోర్టు నన్ను అడిగింది అసలు ఎవరు నీవు అని. ఆ రోజు సమాధానం చెప్పిన, నా సమాధానాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. అంగీకరించిన తర్వాత ఈ పిటిషన్ 5 బెంచులు మారింది. ఈ 5-6 సంవత్సరాల్లో నేను ఒక 30 సార్లు కోర్టుకు వెళ్ళాను. ఈ 5-6 సంవత్సరాల్లో 12 సార్లు నేనే ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. సో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎవరు, ఈ కేసుకు సంబంధించి అనేది 7 ఏళ్ల కిందటే సమాధానం దొరికింది. సమాధానం దొరికింది కాబట్టే 10-12 సార్లు నేనే ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేశాను. 5-6 బెంచులు మారాయి. 30 సార్లు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. నా తరపు న్యాయవాది కూడా నాకు ఫ్రెండే, వాళ్ళు వాదనలు వినిపించారు. ఇంత అయిన తర్వాత ఇప్పుడు అరుణ్ కుమార్ ఎవరు అని చెప్పి కేసు కొట్టేసి నేను గాంగా చేయగలిగింది ఏముంది? జడ్జిగా హక్కు ఉంటుంది, కొట్టేశారు, కొట్టేనేయండి అని. అండ్ ఇక్కడ క్లియర్ కట్గా ఇంకొకటి, నాకు ఈ కేసు విషయంలో ఏదైతే సమాధానం కావాలో ఆ సమాధానం వచ్చేసింది అన్నారు. ఏంటి ఆ సమాధానం? ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ డిపాజిట్లను సేకరించవచ్చా, సేకరించకూడదా? సేకరించకూడదు అని చెప్పి ఆర్బీఐ చెప్పింది, సేకరించకూడదు అని కేంద్రము చెప్పింది. అదే విషయం సుప్రీంకోర్టుకే చెప్పారు. మరి 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పి ఉండింటే స్ట్రాంగ్ అయ్యేది. ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో చెప్పింతే అంత స్థాయి స్టామినా నాకు లేదు అనేసారు. కోర్స్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలతో చెప్పించాలంటే ఎవరికి ఇప్పుడు ఆ స్థాయి స్టామినా లేదు. ఎందుకంటే రామోజీరావు గారికి వ్యతిరేకంగా, వాళ్ళ సంస్థకు వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా కోర్టుకు చెబుతారా? అది ఇంపాసిబుల్. ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కలెక్ట్ చేయొచ్చా, చేయకూడదు. అదే విషయం కేంద్రం చెప్పింది, అదే విషయం ఆర్బీఐ చెప్పింది. కానీ సుప్రీంకోర్టు చెప్పకుండా వదిలేసిందట. అంటే తీర్పు ఎక్కడ వరకు వాళ్ళు, సుప్రీంకోర్టు తీర్పు ఎక్కడి వరకు ఆపేశారు? రామోజీరావు గారి మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించిన పిటిషన్ కొట్టేశారు. కానీ సివిల్ లయబిలిటీస్ ఏదైతే ఉంటాయో, అంటే ఆ విధంగా వసూలు చేస్తే ఫైన్ కట్టించుకోవద్దా అన్నది, అది ఓపెన్ చేసి పెట్టేశారు. దాన్ని ఏమి సుప్రీంకోర్టు కొట్టేయాలి. అంటే ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోను, కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి అది వెళ్ళిపోయింది. దాన్ని ఏమి కొట్టేయాలి. మామూలు రూల్ ఏంటి? ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చిట్ ఫండ్ పేరు మీద మరో ఫైనాన్స్ సంస్థ మీదనో డబ్బులు వసూలు చేయకూడదు. ఇది రూల్. ఒకవేళ వసూలు చేస్తే ఏం చేయాలి? దానికి 2 ఫైన్ కట్టాలి, కట్టాలి. అవసరమైతే జైలు శిక్ష కూడా ఉంటుంది. మరి వీళ్ళు వసూలు చేశారు కదా, మేము వసూలు చేసింది తిరిగి ఇచ్చేసాం కదా అంటే రామోజీరావుకి చెందినటువంటి మార్గదర్శి. తిరిగి ఇవ్వడం కాదు, వసూలు చేయడమే తప్పు కాబట్టి ఫైన్ కట్టాలి అన్నది పాయింట్. ఈ విషయం ఎక్కడ సుప్రీంకోర్టు తేల్చకుండా కేంద్రానికి, ఆర్బీఐకి వదిలేసిందట. సో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏమంటారంటే, ఏమో మరి ఇప్పుడు కేంద్రము, ఆర్బీఐ ఏం చేస్తుందో తెలియదు. అసలే ఆయన పద్మభూషణుడు, పద్మవిభూషణుడు, 50 ఏళ్ళ నుంచి చేసే పని ఇదే కదా. ఇన్నేళ్ళు మనం చూస్తూ ఊరుకున్నాం కదా. ఇంక ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి ఇచ్చేసిన తర్వాత పోనీలే ఒకసారికి వదిలేద్దామని చెప్పి వదిలేస్తారేమో తెలియదు. కేంద్రం, ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు తెలియదు అంటూ ఉన్నారు.
చాలా క్లియర్గానే చెబుతూ ఉన్నాను. ఇంకా ఇంకా ఇంతకు మించి ఇంకా కొందరు రామోజీరావు ఓడిపోయారు అంటే రామోజీరావు ఓడిపోయేలా గెలిచాడు. గెలిచాడు కేసు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఓడిపోయారు, రామోజీరావు గారు గెలిచారు అంటూ ఉంటే వాళ్ళ సంస్థ గెలిచింది అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎక్కడ ఓడిపోయారు? ఓడిపోలే, గెలిచారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కేసులో ఎంటర్ అయ్యారు కాబట్టే 2,500 కోట్ల రూపాయల డిపాజిట్ తిరిగి చెల్లించింది ఆ సంస్థ. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అదే విషయం చెప్పారు. 2,500 కోట్లు వాళ్ళు తిరిగి చెల్లించారు. నేను దాన్ని టేకప్ చేసి పాయింట్అవుట్ చేశాను కాబట్టి. ఆ తిరిగి చెల్లించడం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు కాబట్టి వాళ్ళ ఈటీవీలో 30% రిలయన్స్ వాళ్ళకి అమ్మి కట్టారు డబ్బులు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి. నేనేమంటాను అంటే ఇప్పుడు రాజమండ్రి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి 2,500 కోట్లు వసూలు చేశారు. వాళ్ళు తిరిగి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ దగ్గర ఇంకేవో ఆస్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని అమ్మి కట్టారు. ఇప్పుడు దానికి మళ్ళీ ఫైన్ కట్టాల్సి వస్తే మళ్ళీ 2,500 కోట్లు ఫైన్ కట్టాలి. ఇంక వాళ్ళ దగ్గర ఇంక కట్టడానికి ఇంకా వాళ్ళకున్న అప్పులు తోడైతే కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని నేను 2008లోనే అడిగిన ఇదే విషయం. ఈ విషయం 2008లోనే అడిగిన అని చెబుతూ ఇప్పుడు రాజమండ్రిలోనో కాకినాడలోనో ఎవరో ఒకరు ఉన్నాడు, వాడు ఇట్లనే కలెక్ట్ చేసి ఆ డబ్బు ఎక్కడో తగలెడతాడు. ఇప్పుడు వాడు మళ్ళీ తిరిగి కట్టాల్సి వచ్చింది అనుకో, ఎట్లా కడతాడు? అంటే ఇప్పుడు వాడి దగ్గర డిపాజిట్లు పెట్టుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయినట్లే కదా. నేను అడుగుతున్నది ఇదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ క్రిమినల్ లయబిలిటీ లేదని ఆ కేసు కొట్టేసి సివిల్ది ఓపెన్ చేసి పెట్టే బదులు కేంద్రం చెప్పింది నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారని, ఆర్బీఐ చెప్పింది నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారని. అటువంటిప్పుడు ₹1 ఫైన్ అయినా వేసి, ఎందుకంటే రామోజీరావు గారి మీద, రామోజీరావు మార్గదర్శి మీద వాళ్ళకి ఏమైనా అభిమానం, ప్రేమ లాంటివి ఏమైనా ఉన్నా ₹1 ఫైన్ ఏమన్నా వేసి వదిలేసినా మరొకరెవరైనా తప్పు చేయకుండా ఉండేవాళ్ళు. అదేమీ చేయకుండా దాన్ని అలాగే ఓపెన్ చేసి వదిలేయడం అన్నది కరెక్ట్ కాదు నాకు అనిపించింది. నేనేమి జడ్జి గారిని ఏమనట్లేదు అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అంటున్నారు. నేనేం జడ్జి గారిని ఏమనట్లేదు, ఆయనకు హక్కు ఉంది, ఆయన అంతే కొట్టేస్తారు. హూ ఈజ్ ద ఉండవల్లి అరుణ్ కుమార్ అని కేసు కొట్టేసి ఎవరేం చేస్తారు? 7 ఏళ్ళు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన తర్వాత 12 సార్లు నేనే ఆర్గ్యూ వినిపించిన తర్వాత 30 సార్లు నేను సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత హూ ఆర్గ్యూ అని ఇప్పుడు ఏం చేస్తాం? కొట్టేనేయండి అని చెప్పి క్లియర్ కట్గా. అంటే ఇప్పుడు అది ఫైన్ వసూలు చేయాలా లేదా సివిల్ పంచాయతీ అనేది ఓపెనే ఉందంట. సుప్రీంకోర్టు కొట్టేలేదంట అది. అంటే కేంద్రం ఆర్బీఐ పరిధిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆర్బీఐ ఏమంటుందో దాని సంగతి ఏంటో కూడా చూద్దాం. ఎందుకంటే హైకోర్టులో వాళ్ళు గట్టిగా వాదించారట. రామోజీరావు గారు చనిపోతే క్రిమినల్ లయబిలిటీ పోతుంది కానీ సివిల్ లయబిలిటీ అలాగే ఉంటుంది, ఫైన్ వసూలు చేయాల్సిందే అని చెప్పి తెలంగాణ హైకోర్టులో వాళ్ళు గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించారట. ఇప్పుడు నేను అడుగుతా ఆర్బీఐని, మళ్ళీ ఫైనాన్స్ కమిషన్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళను అడుగుతా ఏం చెబుతారు. పద్మవిభూషణుడు కాబట్టి 50 ఏళ్ళ నుంచి చేసే వ్యవహారమే కాబట్టి ఓసారి వదిలేద్దామని చెప్పి మనిషి పోయాడు కదా అని వదిలేస్తారో వసూలు చేస్తారో చూద్దామంటున్నారు. నిజంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత చాలా విషయాలు అసలు న్యాయస్థానంలో జడ్జిలు ఏమో ఆలోచిస్తారు, ఏ ప్రాతిపదికన కొట్టేస్తారు, ఎప్పుడు కొట్టేస్తారు, ఎందుకు కొట్టేస్తారు, అసలు వ్యవస్థలు ఏంది, వాటి పనితీరు ఏంది. బాబోయ్ దేశమా తోపహా ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు.